అన్నా నమస్తే, నేను మీ సాయి కుమార్ ముద్రాజ్, బందంకొమ్మ విలేజ్, అమీన్పూర్ మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా. ముందుగా అందరికీ 76th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎందుకు వీడియో తీస్తున్నా అంటే ఈరోజు మా దగ్గర ఒక ర్యాలీ చేయడం జరిగింది. జెండాలు పట్టుకొని ర్యాలీలు చేస్తున్నారు ప్లగార్డ్తో. అంటే నేనేమనుకుంటా ఏ స్కూల్ వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ర్యాలీ చేసింది రోడ్ల కోసం, కామన్ మ్యాన్స్, కామన్ పబ్లిక్ చేసిరు ఈరోజు. అంటే ఏంద్రా రోడ్ల కోసం పబ్లిక్ చేయడం ఏంది, అది ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే రోజు చేయడం ఏంది అనుకోవచ్చు, రిపబ్లిక్ డే చేయడం ఏంది అనుకోవచ్చు. అట్లనే జనాలు కూడా, నేను కూడా అట్లే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళినాక జనాలను చూస్తే చిన్న పిల్లలను వేసుకొని ఫ్యామిలీలతో ఎండకి చెమటలు ఇట్లా కాడుతూ ఉన్నాయి. అయినా నోట్లోకి వెళ్ళి ఒకటే స్లోగన్ వస్తుంది. ఏ నాయకుడిని విమర్శిస్తలే, ఏ ఒక రాజకీయ పార్టీని విమర్శలే, వాళ్ళ ఇంటి ముందు రోడ్డుకు కూడా అడగట్లే. రోజుకి దాదాపు 1,00,000 మంది తిరిగే శ్రీదేవి థియేటర్ దగ్గర, చందానగర్ నుంచి శ్రీదేవి థియేటర్ దగ్గర నుండి వస్తున్నటువంటి రోడ్డు అమీన్పూర్ దాకా ఎలా ఉంది, దాని పరిస్థితి వాళ్ళు చూసి విసుగు చెంది ఏం చేయాలి అర్థం కాక ఈరోజు రిపబ్లిక్ డే రోజు వాళ్ళు ర్యాలీ చేయడం జరిగింది. ఒకటే స్లోగన్, రోడ్ల కోసం రోడ్ ఎక్కాం. ఒక్కటే స్లోగన్. ఏ ఒక్క రాజకీయ నాయకులు లేడు, ఎవరు, అందరూ కామన్ పబ్లికే, అందరూ వీళ్ళు చదువుకున్న వాళ్ళే, మళ్ళీ సెటిలర్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు. ప్రతి ఒక్కరు పాల్గొన్నారు ప్రోగ్రాంలో. 20 మందితో స్టార్ట్ ర్యాలీ. ఆ ప్లగార్లను చూసి దాదాపు 450కి పైగా జనాలు, 450కి 500 మందికి పైగా జనాలుతో ర్యాలీ చేయడం జరిగింది. ఆ యూనిటీ ఈరోజు జనాలలో, అమీన్పూర్ ప్రజలలో కనిపించింది. ఏ ఒక్క రాజకీయ నాయకుని విమర్శించకుండా రోడ్ల కోసం జనాలు రోడ్ ఎక్కడం అనేది నిజంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఇలా చేస్తేనే మారుతారు ఇక్కడ ఉన్న నాయకులు, అధికారులు. జనాలు కట్టే ట్యాక్సీతో ఈరోజు రాజకీయ నాయకులు ఏ పని చేసినా సరే జనాలు కట్టే ట్యాక్సీ అవుతుంది. ముఖ్యంగా పటాన్చేరులో 2 పార్టీలు ఉండే ఎమ్మెల్యే ఎలక్షన్కి ముందు, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు అంతా ఉంది ఒకటే, అందరూ నాయకులు ఉంది కాంగ్రెస్ పార్టీలోనే. అధికారంకి వచ్చింది, ప్రజాప్రభుత్వం అన్నారు, అధికారంకి వచ్చి సంవత్సరం పైన దాటుతుంది. కానీ అమీన్పూర్లో డెవలప్మెంట్ 0. కట్టుకున్న ఇళ్లను గులగొట్టిరు అమీన్పూర్లో హైడ్రా వాళ్ళు వచ్చి. కానీ అది కూడా మంచిదే అనుకున్నాం. సరే, గవర్నమెంట్ ల్యాండ్లో బఫర్ జోన్లో కట్టిరు, గులగొట్టిరు అని చెప్పేసి మంచిగా అనుకున్నాం. గవర్నమెంట్ చేసేది మంచిదే అనుకున్నాం. ఇల్లు పిల్లలు వేసుకొని ఇళ్ళకే బయటపడ్డ సామాన్లతో పాటు ఉన్నా గులగొట్టినా సరే ఒక మంచి కార్యక్రమం చేస్తుర్రేమో, తప్పదు, ఇబ్బంది పడాలి జనాలు అని చెప్పేసి దానికి కూడా సమర్థించడం. కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఏ మాత్రం చేయలే. 3 సంవత్సరాల ముందు మొదలుపెట్టిన రోజు ఈరోజు జనాలకు చిరాకు వచ్చి వాళ్ళుగా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్ల కోసం రోడ్ ఎక్కామనే స్లోగన్ ఇచ్చారంటే, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీలో, పటాన్చేరు నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి అధికారులు, తెల్ల బట్టలు వేసుకున్న రాజకీయ నాయకులు, ఏ పార్టీ అయినా సరే ఎనీ పార్టీ సిగ్గుతో తలదించుకోవాలి. జనాలు వాళ్ళు అడిగేది కూడా ఒక్కటే, వాళ్ళ ఇంటికి, వాళ్ళ కాలనీలో, వాళ్ళ గల్లీలో రోడ్ కాదు, దాదాపు రోజుకి 1,00,000 మంది తిరిగే మెయిన్ రోడ్ అడుగుతున్నారు. ఆ మెయిన్ రోడ్ 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టిరు. సంవత్సరం నుంచి ప్రజాపాలన, ఏ పాలన లేదు, ప్రజాపాలన లేదు, ఒకటే కమిషన్ల పాలన అయిపోయింది. కమిషన్ల పాలన, ప్రజాపాలన అనేది లేదు, ఇబ్బంది పెట్టే పాలన. ఇప్పుడు ఉన్న కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నటువంటి వారి పోస్ట్ కూడా అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్ రావాలి, మళ్ళీ లీడర్ రావాలి. ఆ లీడర్ వచ్చిన తర్వాత వాళ్ళకు మళ్ళా కాంట్రాక్టర్కి చెప్పాలి, వాడు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు. ఇదే పని నడుస్తూ ఉంది 3 సంవత్సరాల నుంచి. దుమ్ముతో, గుంతలతో ఆ రోడ్డు మీద చిరాకు వచ్చి ర్యాలీ చేసే పరిస్థితి దాకా ఈరోజు రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. దాంతోపాటు అధికారులు కూడా మా దగ్గరకు వచ్చిన తర్వాత అధికారులు కూడా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 1000 ఇళ్ళు కబ్జా చేసారు. మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్లో 1000 ఇళ్ళు కట్టిరు. గతంలో కూల్చిన ఇల్లు కూడా ఈరోజు తిరిగి నిర్మిస్తారు. కానీ దాన్ని అడ్డుకునే ఏ ఒక్క అధికారికి లేదు, ఏ ఒక్క నాయకుడు చెప్పాడు. ఎందుకంటే ఉన్నదే నాయకులు తిననీకే, ఈడున్న నాయకులు తిననీకన్నా తయారైపోయారు. ప్రజల కామన్ మ్యాన్స్కు చిరాకు వచ్చి కనీసం ఇలా చేస్తేనైనా మారుతారు, అధికారులైనా దయ చూపిస్తే
ఈ యొక్క ప్రభుత్వం అన్న దయదలిచి రోడ్లు వేస్తారేమో, మేము రోడ్లు ఎక్కుతేనే వేస్తారేమో అన్న ఉద్దేశంతో రోడ్లెక్కి అందరూ కూడా రోడ్లెక్కి కామన్ మ్యాన్స్ నడవడం కూడా ఒకసారి ఫోన్ నడవడం కూడా ఈరోజు ఇక దానికి మాటలు లేవు. వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే పిల్లలతో అందరు తీసుకొచ్చి రిపబ్లిక్ హాలిడే రోజు ఈరోజు ఏమనుకుంటారు, ఎవరైనా హాలిడే వస్తే పిల్లలతో హ్యాపీగా బయట తిరుగుదాం, బయట ఎంజాయ్ చేద్దాం అనుకునే టైంలో కూడా హాలిడే వస్తే మనం తిరిగే రోడ్డు మనం రోడ్ ఎక్కుతేనే మారుతుందేమో అని చెప్పి ఒక్కసారి వీడియో జూమ్ ఇంతమంది జనాభాతో ర్యాలీతో ఈ యొక్క ర్యాలీ చేయడం, ఇప్పటికైనా ప్రభుత్వం మారి దయచేసి ఇప్పటికి కూడా రిక్వెస్ట్గానే ఓపిక పడతా ఉన్నారు జనాలు, అది అర్థమవుతలే. రేపు పొద్దున ఓటు కోసం ఏ పార్టీ వచ్చినా చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితిలో ఉంది ఈరోజు అమీన్పూర్. ఏ పార్టీ నాయకుడైనా సరే పార్టీకి ఓటేయమంటే జనాలు ఎట్లా అయిపోయారంటే చెప్పు తీసుకొని కొడతారు, తప్పులేదు. వాళ్ళు కట్టిన ట్యాక్స్లో వాళ్ళు నడిచే రోడ్డు వాళ్ళ ఇంటికాడ ఏమంటలే కదా, అది కూడా నీకు అంత పెద్ద రోడ్డు రోజుకి 1,00,000 మంది జనాభా ఇస్తుంది. 3 సంవత్సరాల నుంచి ముక్కి దాన్ని ఆడొక గుంత ఈడొక గుంత ఆడ కంకర ఉన్న రోడే చక్కగా ఉంటుండే, దాన్ని ఇప్పుడు కంకర వేసి పడేసారు మొత్తం. ఎవడైనా యాక్సిడెంట్ అయితే వస్తాడో తెలియదు. ఒక లైట్లు చక్కగా లేవు. ఉన్నటువంటి ఇప్పుడున్న రోడ్డును కూడా రోడ్ వేయకుండా ఫస్ట్ ఆ ప్యాచ్ రావడం ముయ్యుండ్రా బాబు. అధికారులు కూడా దయచేసి ఆ ఉన్న ప్యాచ్లను వేసి కనీసం బండి ఊగకుండా దుమ్ములో పోకుండా దుమ్ములు ఇవ్వకుండా కనీసం దాన్ని రోజుకొకసారి నీళ్ళనే కొట్టిపియాలి. ఒక్కసారి బండి తీసుకొని ఈ నాడికి పోస్తే కొత్త బండి షోరూమ్ బండి తీసుకుపోయినా 3 సంవత్సరాల బండి లెక్క తయారై వస్తుంది ఈరోజు. ఏ ఒక్కరికి కూడా దయచేసి ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నారు, జనాలు చెప్పులు తీసుకొని తన్నడానికి సిద్ధంగా జనాలు. ఆ పరిస్థితి ప్రభుత్వమే తీసుకొస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే తీసుకొస్తుంది, ప్రభుత్వమే చేస్తుంది. ఇప్పటికైనా సరే రియాక్ట్ అయ్యి దయచేసి ఇప్పటికైనా రియాక్ట్ అయ్యి ఆ రోడ్డు కంప్లీట్ చేసి ప్రజల సమస్యలను ప్రభుత్వం తీర్చాలి. కానీ ప్రభుత్వం తీర్చమని చెప్పి ప్రజలు కాలుమొక్కే పరిస్థితి, ధర్నాలు చేసే పరిస్థితి, కామన్ మ్యాన్స్ ధర్నాలు చేసే పరిస్థితి ఈరోజు అమీన్పూర్లో ఉంది. దయచేసి ఇప్పటికైనా మారి రోడ్లు కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ర్యాలీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులకు నాయకులు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, తన్నే పరిస్థితి రావద్దని చెప్పి కూడా దయచేసి కోరుకుంటూ ధన్యవాదములు. ఈ 2 పార్టీలు రేపొద్దున ఎలక్షన్ దాకా వచ్చిర్రే అనుకుంటే చెప్పులు మెడలేసుకొని రిటర్న్ ఇంటికి పోవాల్సి వస్తుంది, కండువాలు ఆడ పడేసి. అది అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నా, ఏ పార్టీలో అయినా సరే. ఎందుకంటే ప్రజలకు పని చేస్తేనే పార్టీని గౌరవిస్తారు. ఈరోజు చూసినాం ఆ పరిస్థితి. జనాలు రోడ్ ఎక్కే పరిస్థితి దాకా ఇక్కడున్న రాజకీయ నాయకులు ఇక్కడున్న అధికారులు చేస్తున్నారు. కాబట్టి రేపు పొద్దున కూడా రోడ్ ఎక్కినోడు మీరు వాళ్ళ ఇంటికాడికి పోయినప్పుడు రోడ్ మీద ఉరికిచ్చి తన్నడంలా అస్సలు తప్పు ఉండదు. అది గుర్తుపెట్టుకొని దయచేసి పని చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.